భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి ఆసుపత్రిని ఆపరేషన్ థియేటర్, వార్డులు, డయాలసిస్ సెంటర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సిఆర్ఎం కామన్ రివ్యూ మిషన్ బృందం భద్రాచలంలో ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని బృందం అభినందించిందన్నారు. అయితే ఆసుపత్రి శానిటేషన్ లోపలపై సిబ్బంది కలెక్టర్ మందలించి వార్డులో పెచ్చులు ఊడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఐటీడీఏ ఎన్డీఓ సంస్థ నిర్వహించిన వ్యవసాయ ఉత్పత్తుల పద్ధతుల సెమినార్లో పాల్గొని అధిక దిగుబడులు సాధించి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి డిసెంబర్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి గిరిజన సంప్రదాయ పద్ధతితో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా గిరిజన సాంస్కృతిక విలువలు ప్రతిఫలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. ఎండ్ టు ఎండ్ మొత్తం పీవీసీ చేంజ్ చేసేద్దాం. పీవీసీ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఈజీ టు కంటెంట్ మెయింటైన్ అవుతుంది. రస్ట్ కాదు, కంటామినేషన్ జరుగుతుంది. ఇప్పుడు లోపల నుంచి ఆ పైప్ పరిస్థితి ఏముందో దేవుడికే తెలుసు. అది క్లియర్ కనపడుతుంది. సో అది అక్కడ బోర్ చిన్న సైజు ఉంది, తర్వాతనే పెద్దదైంది. సో రూఫ్ సమస్య వేరే ఉంది, పైప్ సమస్య వేరే ఉంది, కానీ దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దీనికి కూడా కెమికల్ ట్రీట్మెంట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఇది పెద్ద పనిగా వస్తుంది. సో 2 things we will do. పైన మొత్తం స్క్రబ్బింగ్ క్లీనింగ్ చేసుకొని కెమికల్ ట్రీట్మెంట్ చేద్దాం. సెకండ్లీ ఈ పైప్స్ మార్చేసి ఏం చేయాలంటే దానికి సపోర్టర్ లాగా పెట్టాలి, సో దట్ ఇట్ షుడ్ బి ఆఫ్ ద గ్రౌండ్.